సూర్యాపేట జిల్లా కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం రావిళ్ల సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3 రోజుల రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖమ్మం మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఎంపీ రఘురెడ్డి. ఈ సందర్భంగా వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పెన్షనర్ల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమాచారం పంపించి పెన్షన్లకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇటు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రరావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు, వివిధ హోదాలు కలిగినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. శక్తి సామర్థ్యములు ముట్టుకుంపై ప్రకటించిన నాయన విక్రమిస్తూ ఇప్పుడు నీ భార్య నా వద్దకు వచ్చి కరీంనగర్ రమేష్, ఖమ్మం సుధాకర్, ఖమ్మం ఎంప్లాయీస్ కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ లో వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, ముందుకు పోతున్నది. ఈ 3 రోజుల ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం. మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా 7 సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకు ఎప్పుడూ ఎంతో సహకరించారు, ఆప్యాయత, ప్రేమ చూపించారు. ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు రావిళ్ల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ బిడ్డలు దూరంగా ఉన్న లోటు కావచ్చు, మీ అలవాటు కావచ్చు, మీరందరూ కలిసి క్రీడలు, సాహిత్యం, సంప్రదాయం, సంస్కృతి ఈ సమాజానికి నేర్పే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు చెప్పబడి విధానం చూపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీ యొక్క ప్రక్రియ అది సీతారామయ్య గారు కావచ్చు, కోదాడ సంఘం కావచ్చు, లేదు సూర్యాపేట జిల్లా సంఘం కావచ్చు, మొత్తంగా కలుసుకొని అనుకొని తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల యొక్క సంఘాలన్నీ కూడా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం రాకముందు అందరూ కూడా అన్ని రకాలుగా హామీలు ఇచ్చే ప్రభుత్వాలు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా కొన్నిటికి వ్యతిరేకం. నా వ్యక్తిగతంగా నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. నేను పూజ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా